బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. ఈ ఎపిసోడ్లో మన ఇంకొక లీడర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ లీడర్ ఎవరో కాదు, మన ఫేమస్ పవన్ కళ్యాణ్, అందరికీ తెలిసిన హీరో. కాకపోతే పాలిటిక్స్కి వచ్చేసరికి అతను ఏ విధంగా అతను ఆలోచిస్తున్నాడు అనేది చూద్దాం. మొదటైతే నాకు ఒక 10 minutes ఆలోచిస్తే అతని గురించి అతను ఇప్పటివరకు చేసింది, జనరల్గా మనలాంటి యూతే ఏదో ఒకటి చేద్దాం, ఏదో డిఫరెన్స్ చేద్దాం అనే ప్యాషన్తో లేకపోతే ఉత్సాహంతో వచ్చిన వాళ్ళే అలాగే అనిపిస్తారు. కానీ పాలిటిక్స్ అంతగా రావు. సీజన్డ్ పొలిటీషియన్ కాదు. ఒక విధంగా అది చెడ్డది, ఒక విధంగా మంచిది. ఎలా అంటే చెడ్డదంటే సీజన్డ్ పొలిటీషియన్ కాకపోతే ఆ పొలిటికల్ మెనూరింగ్స్ పవర్ అది తెలియకపోతే అతను అన్ని అటు ఇటు జంపింగ్ చేస్తున్నట్టు, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నట్టు ఉంటుంది. అది మంచి ఎలా అంటున్నా అంటే అతను సీజన్ పొలిటీషియన్ కాదు. సో నిజంగానే ఒక ఆనెస్ట్ నార్మల్ ఇంటెన్షన్స్ ఉన్న పర్సన్, ఒక వ్యక్తి ఇలా కష్టపడి అన్ని చేస్తున్నాడు, ఏదో ఒకటి చేద్దాము, లోపలికి బ్రేక్ త్రూ అవుదామని చూస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అది మెయిన్గా అతని గురించి చూస్తే అనిపించేది. ఇంకా మనం ఆంటర్ప్రినర్ దాంట్లో కొంచెం అనలైజ్ చేస్తే బేసిక్స్ ద్వారా అతని గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. జస్ట్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు, అటు ఇది చేశారు అనేది తెలుస్తుంది. కానీ అసలు అతను యాక్చువల్ ఐడియాలజీ ఏంటి అనేది తెలియదు. ఎవరి వైపు ఉంటారు, మన వైపు ఉంటారా, లేకపోతే బయట వాళ్ళు మనకి ప్లేస్ చేసిన పప్పెట, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో అదొక గేమా అనేది తెలియదు. కానీ ఒక ఇంటర్వ్యూ అయితే నాకు గుర్తుంది. అతను ఎవరో అమెరికన్ న్యూస్ హౌస్కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియాలో ఒక సెక్ట్ అంతా నాలెడ్జ్ అంతా క్యాప్చర్ చేసి ఉంచేశారు, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ అంతా ఉంది, మిగతా వాళ్ళకి వెళ్ళనివ్వరు, అది ఇది అని ఏదో కొంచెం అలా కాస్టిస్ట్గా కొంచెం అలా మాట్లాడారు, హెజ్మోనికల్గా. సో అతని ఉద్దేశం ప్రకారం అయితే ఏదో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఇండియాలో ఉండి అన్ని చేస్తున్నట్టు. అది ఆ నెరేటివ్ ఎలా ఉందంటే బ్రిటిష్ ఆర్యన్ థియరీ, బ్రిటిష్ కాస్టిజం థియరీ ఇండియా మీద ఇంపోజ్ చేసిన దానిలాగే ఉంది అది. అతను అక్కడ మాట్లాడాల్సిన పూర్తి విషయం ఏంటంటే అమెరికన్స్, బ్రిటిష్ కూడా వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ క్యాప్చర్ చేసేసుకున్నారు వరల్డ్ అంతటికి ఇవ్వకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ బాంబ్ టెక్నాలజీ వాళ్ళందరికీ ఇచ్చేస్తారా? ఇంకా లేకపోతే మిజైల్ టెక్నాలజీ, బ్యాలిస్టిక్ మిజైల్స్ది, లేకపోతే సబ్మరీన్ టెక్నాలజీ అదంతా వాళ్ళ ప్రపంచానికి ఇచ్చేస్తారా? అంతెందుకు కంప్యూటర్, ఏఐ టెక్నాలజీ అది వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారా? అందరికీ పనిచేస్తారా? పంచరు కదా. సో ఎవరైనా నాలెడ్జ్ థ్రెట్ ఉంది ఈ రియల్ వరల్డ్ థ్రెట్లో, అలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ దాచుకుంటారు. పవర్, ఆ నాలెడ్జ్ పోతే పవర్ పోయినట్టే. సో అది ఎవరైనా చేస్తారు. సో అతను ఒకవైపు చెప్పి ఇంకోవైపు అసలు ఏం మాట్లాడదు, వాళ్ళు ఏదో ప్యారెట్ లాగా అక్కడ మాట్లాడేటట్టు ఆ ఇంటర్వ్యూలో అనిపించింది. సో అదైతే చాలా నేను క్లీన్గా అబ్జర్వ్ చేశాను. అతను కొంచెం ప్యారెట్ లాగా వేరే వాళ్ళు చెప్పింది అలా వాడేయచ్చు, ఓన్ నాలెడ్జ్ ఉపయోగించకుండా. సో అదే విధంగా కూడా మన పాలిటిక్స్లో వచ్చినా కూడా అతను ఇగ్నోరెన్స్ ఉందేమో అనేది అనిపిస్తుంది. అతనికి కావాల్సింది ఒకటి, కానీ అది అచీవ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ డేటాబేస్ కానీ అతని దగ్గర పూర్తిగా లేదు. అతను జస్ట్ ఏదో డిజైర్, ఒక పవర్ కావాలనుకుంటున్నారేమో. సో అదే అంతవరకే మనకు తెలుస్తున్నది. ఎందుకంటే అతను ఇప్పుడు చేసింది ఏం లేదు, ఆర్గనైజేషన్ ఏం చేసింది లేదు, సినిమాలు తీశారు. అది సినిమాలు కూడా ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అతని సినిమా వర్కే మనకి బేసిస్. అతని పర్సనాలిటీ ఏంటి, అతను డెడికేషన్ ఏంటి అనేది చూస్తే, అతను యాక్టర్గా చూస్తే అది పెద్ద సీజన్డ్ యాక్టర్ ఏం కాదు. వేరే వాళ్ళ ఇప్పుడు అంత సూపర్ యాక్టర్, టెక్నికల్గా అంత నేర్చుకొని డెడికేటెడ్ వర్క్ పర్సన్ అయితే కాదు. అదైతే క్లియర్గా తెలుస్తుంది. ఏదో 1-2 2001లో అక్కడ ఇక్కడ హిట్స్ ఉన్నాయి అంతేగాని రెగ్యులర్గా ఇప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి అలా ఏం లేదు. ఏదో ఒక మాస్ సూపర్ స్టార్ అన్నమాట. సో ఏదైనా అంత అచీవ్మెంట్ కూడా అంత లేదు. ఇంకా అది కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద అన్ని సినిమాలు వచ్చి ఈజీగా ఫ్యాన్ బేస్ అది క్రియేట్ అయింది. సో అతను పర్సనల్గా కష్టపడి సాధించిందంటే నాకు తెలిసి అంత ఎక్కువ లేదు.
ఏదో 10% 20% చేసి ఉండొచ్చు. సో మిగతాదంతా అతను క్యాపబిలిటీస్ ఏంటి అనేది మనకు అంత తెలియదు. ఇప్పుడు ఈ పార్టీ కూడా ఎంతవరకు ఉంది, దాని కార్డు డెవలప్ చేశారా ఏంటి అనేది మేబీ ఆ షార్ట్ కమింగ్స్ వల్లే అతను ఆ గ్రౌండ్ వర్క్, ఆ హార్డ్ వర్క్ ఎప్పుడు అలవాట్లేదేమో దానికి, ఆ కింద నుంచి అలా రావడం. సో ఆ పైన మ్యానిపులేషన్స్ అవి చేస్తున్నారేమో అనిపిస్తుంది అన్నమాట నాకు. సో అది పవన్ కళ్యాణ్ గురించి అసెస్మెంట్. యాజ్ ఎ లీడర్గా అయితే అతనికి అసలు రేటింగ్ ఇవ్వడానికి ఇంకా ఆస్కారం లేదు పాలిటిక్స్లో. ఎందుకంటే అతను ఇంకా ఏమీ చేయలేదు, పెద్దగా ఒక పోస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. అతను మేనిఫెస్టోలు కూడా మాక్సిమం నన్ ఆఫ్ ది మిల్ లాగే ఉంటాయి, మిగతా వాళ్ళలాగా స్పెషల్గా ఉండవు. సో ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి అసెస్మెంట్. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి హట్ అవ్వద్దు, జస్ట్ ఆలోచన చేయండి లాజికల్గా. మనకున్న డేటాబేస్ అతని గురించి దాన్ని బట్టే నేను చేశాను. అతను గురించి ఏమి తప్పుగా చెడుగా అని కాదు, కరెక్ట్గా డేటా ఉన్న దాని మీద అసెస్మెంట్ చేశాను. మీరు ఇది నార్మల్గా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బై. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.